హాయ్ వెల్కమ్ టు ఎస్టీఎస్. సాహిత్య ప్రక్రియలో వ్యాసం. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన మొదటి ప్రక్రియ వ్యాసం. సాహిత్యంలో ఒక నిర్దిష్ట అంశంపై విపులంగా, స్పష్టంగా మరియు క్రమ పద్ధతిలో రాసే గద్య రూపాన్ని వ్యాసం అంటారు. ఇంగ్లీష్లో వ్యాసాన్ని ఎస్సే అంటారు. ఎస్సే అను ఆంగ్ల పదానికి ప్రయత్నం, కృషి, విభాగం అని అర్థాలు కలవు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేవి వ్యాసాలు. ప్రపంచంలో వ్యాసానికి ఆద్యుడు మాంటైన్. ఆంగ్లంలో ఎస్సేకు ఆద్యుడు ఫ్రాన్సిస్ బ్యాకెన్. ఆఫ్ విజ్డమ్ ఫర్ ఏ మ్యాన్స్ సెల్ఫ్ అనేది మొదటిగా ఆయన ఎస్సే కలెక్షన్స్లోకి యాడ్ చేశారు. తెలుగులో వ్యాసానికి ఆద్యుడు సామినేని ముద్దు నరసింహం. ఈయన వ్యాసాన్ని ప్రమేయం అన్నారు. తెలుగులో వ్యాసం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యంలో వ్యాసం అనే పదానికి, ప్రక్రియకు ఆధునిక రూపం తెచ్చిన ప్రముఖ గ్రంథం గురజాడ అప్పారావు రచించిన వ్యాసచంద్రిక. తెలుగులో ఎక్కువ వ్యాసాలు రాసి గద్య తిక్కన బిరుదు పొందినవారు కందుకూరి వీరేశలింగం. కందుకూరిని ప్రభావితం చేసిన వ్యాస సంపుటి జిఆర్ సూరి రాసిన స్త్రీ కళా కల్లోలిని. కందుకూరి వ్యాసాన్ని ఉపన్యాసం అన్నారు. వ్యాసాన్ని సంగ్రహం అన్నవారు పరవస్తు వెంకట రంగాచార్యులు. వ్యాస నిర్మాణం. వ్యాసాన్ని 3 భాగాలుగా రాస్తారు. ఉపక్రమం, ఉపపాదనం, ఉపసంహారం. అంటే పరిచయం, విషయ విశ్లేషణ, ముగింపు. ఇంట్రొడక్షన్, కంటెంట్, కంక్లూషన్. టాట్లర్ వ్యాసాలు రాసింది సార్ రిచర్డ్ స్టీల్. స్పెక్టేటర్ వ్యాసాలు రాసిన వారు ఎడిసన్ దొర. సాక్షి వ్యాసాలు పేరుతో పానుగంటి లక్ష్మీ నరసింహం రాశారు. ఈయనను ఆంధ్ర షేక్స్పియర్ అంటారు. జంగాల శాస్త్రి అనే ప్రసిద్ధమైన కల్పిత పాత్ర యొక్క సృష్టికర్త. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాయలనాటి రసకథ, నిగమ శర్మ అక్క, తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ అనే వ్యాసాలు రాశారు. తాపి ధర్మారావు. ఈయన ముద్దు పేరు తాతాజీ. ఊత పదాలు, వ్యర్థ పదాలు, సాహిత్య మర్మరాలు, ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ అనే రచనలు చేశారు. రాజకీయ తీరుతెన్నులను వ్యంగ్యంగా విమర్శించిన వారు తాపి ధర్మారావు. గ్రామ్యమా గ్రాంధీకమా అనే రచన చేసిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గౌతమి వ్యాసాలు రాసింది పింగళి లక్ష్మీకాంత. మ్యూజిక్స్ అను విలక్షణ వ్యాస ప్రక్రియ రాసిన వారు చలం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. దీన్ని రాసింది సురవరం ప్రతాప్ రెడ్డి. యాది రాసింది డాక్టర్ సామల సదాశివ. పరిశోధన, పరిశీలన అనే పేర్లతో వ్యాస సంకలనాలు చేసిన వారు నాయన కృష్ణకుమారి. మాటా మంతి, పిచ్చాపాటి, కొత్త పాత, ఆషా మాషి, కదంబం అనే రచనలు నార్ల వెంకటేశ్వరరావు చేశారు. ఎన్ ఎస్సే ఆన్ ఉపనిషద్స్ అనే ఆంగ్ల రచన ఇంకా మరెన్నో రచనలు చేశారు. తెలుగులో వ్యాస పరిమాణంపై PhD చేసిన వారు డాక్టర్ కొలికిలూరి ఇనాక్. మీలో ఎవరైనా స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.